ఏమి నవ్వులు ఈ నడకలు అంతయేను చిత్ర విచిత్రముగా ఉన్నది. నిజమే మిత్రమా. ఈయనొకడు చెప్పు తాత. ఈ మామూలు మానవుల నడకలకే ఇంత ఆశ్చర్యమా? ఇప్పుడు ఒక గొప్ప నడకను చూపించదను చూడుము. ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా, పూర్వశిలా ఇటు రావే వయారి. ఈ నడక మేము నడిచినచో జనము మమ్ము పరిహసించెదరు. అటులైన మీకు ఒక గొప్ప ప్రజాదరణ కలిగిన మహానటుని నడకను చూపించదను చూడుము. శంకర్ దాదా, శంకర్ దాదా, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS. బేగంపేట పుల్లమ్ము. ఏమా శబ్దము ఎచ్చట నుండి వచ్చినది? మాకును తెలియదు, అప్రయత్నముగా వెలువడినది. ఏది ఏమైనను ఇది మనకు బహు కష్టము. మనది మనమే చూసుకునేదము. పద చిత్రగుప్త. లెస్స పలికితివి మిత్రమా. భూలోకము కూడా బాగుగానే ఉన్నది మిత్రమా. ఏమా జనసందోహము? ఏమి జరిగినది? నిన్నటి దాకా ఈ చుట్టుపక్కల పని చేసుకుంటూ బతికేది. కాలం చెల్లింది, పోయింది. మరి ఆ బిడ్డ? పెద్దలు చేసిన పాపాలు పిల్లలకు తగులుతాయంటారు. అలాగే ఆమె చేసిన పాపాలకి ఆ బిడ్డ దిక్కులేనయింది. దిక్కులేని బిడ్డను అక్కున చేర్చుకొనుటకు మీలో ఎవరికి మానవత్వము లేదా? ఏమైంది ఇక్కడ? ఓమాయ్, ఆ బిడ్డను ముట్టుకోకు. నీకే చెప్పేది. ఏ? ఆ పోయిన దానికి ఎయిడ్స్ ముట్టుకుంటే మన ప్రాణాలకే ప్రమాదం. అంటే ఆమెతో పాటు బిడ్డ కూడా పోవాలా? కళ్ళ ముందే పసిబిడ్డ కుక్క పెడుతుంటే ఇంతమందిలో ఒక్కరి గుండె కూడా కరగలేదా? అంటే ఆ బిడ్డను ఎత్తుకుని మా ప్రాణాల మీద తెచ్చుకోమంటావా? వెధవది. సాయంత్రానికల్లా ఆఖరితో ఆ బిడ్డ కూడా వస్తుంది. ప్రతిరోజు మొక్కుబడిగా మనం చేసే పూజలు పునస్కారాలకి ఆ దేవుడు సంతోషించడు శాస్త్రి గారు. మానవ సేవే మాధవ సేవ అన్నారు. దానికి అర్థం తెలియనప్పుడు ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే. హలో పోలీస్ స్టేషన్. హాయ్ మధు. దర్చుకున్నావా? ఏంటిది? ఒక చిన్న గిఫ్ట్ ఫర్ మీ. ఇట్ మస్ట్ బి ఇంట్రెస్టింగ్. ఇందులో తొందర ఏంటి? బ్యూటిఫుల్. ఎక్కడ కొన్నావు?